హాయ్ అందరికీ. ఫస్ట్ పెట్టిన వీడియోకి కంటిన్యూస్ అనమాట. ఇది అమ్మవారిని చేసినప్పుడువి కొన్ని మిస్ అయినాయి. అటు ఇటు పెట్టిన దీంట్లో పిల్లలు తీసినట్లు నేను పెట్టినాను అనమాట. పెద్దగా ఇంట్రెస్ట్ పెట్టలే వీడియోల మీద. నేనైతే పిల్లలు తీసినట్టు అనమాట. నేను అమ్మవారిని ఏదైనా మిస్టేక్ చేస్తాను అన్నట్లు ఎక్కువ వీడియోల మీద ఫోకస్ పెట్టలేదన్నమాట. అందులో బిజీ కదా, పని చూసుకుంటూ. సరే కానీ నా వీడియో నచ్చింటే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఖచ్చితంగా ఫుల్ వీడియో మొత్తం చూడండి. మేము అమ్మవారిని ఎలా రెడీ చేసుకున్నామో, మా ఊర్లో ఎలా తీసుకుపోయినామో అమ్మవారి బోనం అనేది మొత్తం చూసేసి ఎలా ఉందో కామెంట్ చేయండి. ఇప్పుడైతే మా మమ్మీ ఎలా చేసుకున్నామో అంతా ఈ వీడియోలో ఉంది. అంటే లెంత్ ఎక్కువ అవుతుందని 3 భాగాలు చేసేసిన అనమాట. ఎంపడెంపడే పెట్టలేను. ఇప్పటికైతే అమ్మకి రెడీ అవుతున్నాం మేము. లేట్ అయ్యి వెళ్ళాలనుకుందేమో అమ్మ. మా కళ అనమాట అమ్మవారిని చేయడము. అనుకోకుండా జరిపించుకుంటుంది. ఎప్పటి నుంచో అనుకుంటున్నా. పోయిన సంవత్సరమే చేయాలనుకున్నా కానీ కాలేదు. ఇప్పుడైతే ఆమె కోరిక తీర్చుకుంటుంది. మా ఇంట్లో నుంచి మేము ఎలా బై అమ్మవారిని తీసుకోవాలనుకున్నాము అలానే తీసుకుపోయినాము. బియ్యం పోసుకొని మా ఇంటి ముందరనే ఉన్నాయి దద్దనాల గూళ్ళు అని. అప్పుడు పెద్దలు దేవుళ్ళు మా ఇంట్లో ఏది కారణమైనా ఈడ మంచిగా టెంకాయలు కొట్టుకొని నైవేద్యం పెట్టుకొని ఏదైనా చేస్తామన్నమాట. మా కళ, మా కోరిక కూడా అమ్మవారిని చేయాలని ఇప్పటికైతే తీరింది. కోరికలు అంటే మాకేమో తీర్చిందని కాదు, అమ్మని చేయాలనేది కోరిక అనమాట. ఇంకా బోనానికి అంతా రెడీ అయింది. ఇట్లొచ్చి ఇంటి సాకులమ్మ వచ్చినాక కాయ కొట్టి తినే బోనం బయటికి పోవాలన్నమాట. మాకు ఇంటి ఆడపిల్ల ఉన్నట్ల ఎల్లమ్మ, గౌళ్ళ కంటే ఇంటి ఆడపిల్ల ఉన్నట్ల. అందుకని చెప్పేసి వాళ్ళు వచ్చి టెంకాయ కొడితేనే ఇప్పుడైతే బోనము బయటికి పోవచ్చు. ఇంట్లో అన్నీ రెడీ అవుతున్నాయి అన్నమాట. మమ్మీ వెయిటింగ్ అనమాట. అప్పటికి మా ఊర్లో ఉరుస్తుందన్నా కదా, ఆ గుర్రం కట్ట ఎక్కేంత వరకు బోనం వెళ్ళకూడదు అన్నారు. అందుకని చెప్పేసి అప్పటికే 9కే రెడీ అయినాం. ఇప్పుడు 10:30, 11 కావస్తుంటుంది. ఆమెకి రావు టైమే బోనం వెళ్ళాల్సినదంట. కాకపోతే మేము ఏరే ఊరు పోయేది ఉంది కదా, ముందే పోతే ఆడ వంటలకి అట్లా ఇబ్బంది ఏమి ఉండదు, లేట్ అవుతుంది అనుకుంటుంది. మనం ఎంత తనకలన్నా కూడా ఆమె టయానికి ఆమె వెళ్ళించుకుంటుంది. ఎక్కడ తిరిగి రావు టైమే అయిపోయా. మేము ఎంత దానికలన్నా ఎప్పుడు ఇరకపోయింది. నీళ్ళ ట్యాంక్ ఆ రోజు ఇరకపోయింది. అది కూడా లేట్ చేసిందనమాట మా తమ్మునికి. అంటే ఆమె టయానికి వెళ్ళించుకోవాలని బోనము అట్లా అన్నీ ఇబ్బంది పెట్టేసింది. మా తోడుకోడలు నేను ఇద్దరము. ఆ పాప కలసం పడుతుంది. నేను వచ్చేసి బోనం ఎత్తుకుంటున్నాను అనమాట. ఎప్పటి నుంచో చేయాలనుకున్నాము. ఈనాటికి ఇప్పటికి అమ్మకి కోరిక తీరింది. మనకేమో పెద్ద కోరికలు తీరుస్తుందని కాదు, మనము ఈరోజు చిన్నదో పెద్దదో ఈ స్థాయిలో ఉన్నామంటే ఆమె అనుగ్రహం ఉంటేనే పిల్ల తల్లి హ్యాపీగా ఉండగలము. వాళ్ళు లేనిది మనం ఉండం కదా. నేనైతే అలానే ఆలోచిస్తానన్నమాట. వాళ్ళు ఉంటేనే మనము. ఇప్పుడైతే టెంకాయ కొట్టి అమ్మవారిని ఎత్తుకోవాలన్నమాట. అంతవరకు టెంకాయ కొట్టి అట్లే పెట్టరాదు, వెయిటింగ్ చేపిరాదామని. కాయ కొట్టినాక ఎంపడే ఎత్తుకోవాలన్నమాట. అంటే తెప్పట్లోళ్ళు రాలేదన్నమాట. ఈరోజు దండి చేసేటోళ్ళు ఉంటారు కాబట్టి మా ఊర్లో నాకి నీకు అన్నట్లు ఈ ఊర్లో కూడా ఎల్లమ్మని సుంకులమ్మలు చేసేటోళ్ళు చాలా మంది ఉన్నారనమాట. ఆ రోజు గద్వాల పున్నం పోయినది ఈ నెలలోనే కాబట్టి ఒక రోజోటి గ్యాప్ వచ్చింది అంతే. అందుకని చెప్పేసి తెప్పట్లోళ్ళే దొరకకున్నారు. వాళ్ళు కొంచెం లేటు, అంతా లేటే అన్నట్టు. మేము చేసిందేదేం పొద్దున్నే చేసుకున్నాము. తొందరగా పోవాలి ఆటికి కమ్మలపాటికి అమ్మకాటికని. మనం ఎంత అనుకున్నా ఆమె టైంకి అయితే ఆమె అబ్బించుకుంటుంది అనమాట. మనం తనకులన్నా వేస్టే. 5 మంది పట్టుకొని అమ్మ బోనము ఇలా ఎత్తుకోవాలన్నమాట. ఎల్లమ్మ బోనము పెద్ద కుండ అయితే తెచ్చుకోలేదు నేను. చిన్న కుండ తెచ్చుకున్న. పూజ మందిరంలోన చిన్నగా ఉంటేనే పటాలతో పాటు ఈ అమ్మకు కూడా బాగుంటుంది అనమాట. పెద్ద బోనం తెచ్చుకుంటే కుండలు పట్టదు గూడు అనమాట. చిన్నగా ఉంది కాబట్టి ఎల్లమ్మ కుండ ఇట్లనే ఉండలేము. మా ఇంట్లో అప్పటి నుంచి ఇట్లనే ఉంది కాబట్టి పెద్దల నుంచి నేను కూడా అట్లనే పాటిస్తాను అనమాట. ఏది ఉన్నది పోగొట్టుకోరాదు, లేని దాన్ని తెచ్చుకోకూడదు అన్నట్లు పెద్దలు ఎట్లా పాటిస్తే మనం కూడా అట్టనే తెచ్చుకోవాలన్నట్లు బాగా ఏరి మంచిగా బాగా అందంగా ఉండే కుండను తెచ్చుకున్నాను అనమాట. కళ్ళు గట్టం కూడా ఈడ నా కొడుకు పట్టుకునేది కళ్ళు గట్టము. కళ్ళు ఆమెకి
మెయిన్ ఇష్టం అన్నమాట ఎల్లమ్మకు వచ్చేసి. నా ఇంట్లో నుంచి నేను ఎలా వెళ్ళాలో అలా వెళ్ళిన అనిపిస్తుంది. అంటే నాకు చాలా సంతోషమైంది అమ్మ బోనం బయటికి పోతుంటే. మా ఇంటి ముందర ఇక్కడ అందరూ బంధువులు వచ్చింటారు కదా, వాళ్ళల్లా చీరలు తెచ్చింటారు కాబట్టి చీరలు వేస్తున్నారనమాట. చిన్న కుండనే అయినా తెల్లారుజానే వేసిన అయినా కూడా ఎత్తుకున్న తలకే బాగా తూకము, నెత్తి మంట అనిపించింది అనమాట. వాళ్ళే కూడా బాగా మందం ఉన్నది తెచ్చుకున్న, చుట్ట కూడా బాగా చేసినా కూడా అయినా కూడా ఆమె నెత్తి మీద కూర్చున్న తలకే బాగా తూకం అనిపిస్తుంది. ఒక్క పొద్దుతో ఉంటాం కాబట్టి. ఇంకా పెద్ద బోనం అయితే పెద్దదైనా చిన్నదైనా కూడా ఆమె వచ్చి నెత్తి మీద కూర్చోయిందంటే ఇంక ఎట్లయినా కూడా చేతులు పట్టకపోతే నెత్తి పట్టకపోతుంది, అంత పట్టకపోతుంది. అట్లా ఉంటుంది అనమాట. ఎట్లున్నా కూడా మొయ్యాలనిపిస్తుంది. ఎంత బరువైనా కూడా అట్టే ఎప్పుడైతే గుడికి తీసుకుపోదామో ఈమెని అనిపిస్తుంది అనమాట. వద్దు అనిపించదు అనమాట. అంత శక్తి ఉంటుందో మళ్ళీ ఏమో. నాకైతే అట్లా అనిపిస్తుంది అనమాట. పూలు కానీ అలంకరణ కానీ అన్ని పూలకి ఒక్క మందారం మా చెట్టుదే పైన పెట్టినాము. ఎంత బాగుందో కదా. అస్సలు ఆడ పడే ఫెయిలేస్తాడు. ఒక చెక్కు ఇచ్చినారు అంతే. చీర పైన నిండు టెంకాయ పెట్టి యాపాకు చీర పెట్టినాం అనమాట. ఫుల్గా వండినాము కదా, పులిగమ్ము వంకాయ బోనంలోన పెరుగు నిమ్మకాయలు పెట్టి బాగా ఆమెకి ఇష్టమైనటి వల్ల వేపాకు అట్లాంటివి ఆమెకి ఇష్టం అనమాట. కళ్ళు మా ఇంటి ముందర మేము బోనం వెళ్తాలకే మాకు ఆడపడుచు అవుతుంది, మా అత్త బిడ్డనే అమ్మవారు వస్తారనమాట. ఈమెకి ఎల్లమ్మ వస్తుంది. అస్సలకి కండ్రులేకే చూస్తుంది. నాకు భయం అవుతుంది అనమాట. అంటే ఏమన్నా తక్కువ చేసినామేమో, ఏదన్నా మర్చిపోయినామేమో, ఏమన్నా అంటుందేమో అనే భయం నాకు. ఏం మర్చిపోలేమమ్మా, ఏమని లేదు. ఏమంటే కాకపోతే కన్నులు లేక అట్లనే చూస్తుంది అనమాట. గుడ్లు లేపి చూస్తుంది. నాకు భయం అవుతుంది అమ్మని చూస్తాలకే ఏడుపు వచ్చేస్తుంది. ఇంకా కళ్ళల్లో నీళ్ళు వస్తున్నాయి. అంత సంతోషమో అది ఆనందమో నేనేం చెప్పలేకపోతున్నా. అట్లా అనిపిస్తుంది అనమాట. నిండార్లో ఉంది ఆమెకి. అంటే సేమ్ అమ్మవారి లెక్కనే జుట్టు కానీ అట్టా అచ్చుగుద్దినట్లంగా గుళ్ళో దేవతను చూసినట్లే ఉంటుంది అమ్మని చూస్తే. ఎల్లమ్మనే వస్తుంది అనమాట. వాళ్ళకి సంబరంగా మన బోనం ముందర ఉంటే ఇంకా చాలా మందికి వచ్చేది రాలేదు. ఇంకా అలా వాళ్ళకి అందరికి దండి వచ్చిందంటే స్వామి బోనాన్ని ముందరకు కదలనీరు అనమాట. ఈమెనే ఇంకా కదలనీకుంది. ఇంకా అందుకు లేట్ అవుతుందని అట్టనే పామ్మ అని అట్టే చెప్పుకుంటూ వస్తున్నారనమాట. ఊరు దాటిచ్చే వరకు వచ్చింది. మళ్ళీ ఊరు దాటినాక కమ్మలపాటలు అయిపోయినాక గుడికాడ వచ్చిందనమాట. అంతవరకు వచ్చలేదు. నాకేమన్నా చెప్తుందేమో అని నా భయం నా దగ్గరకు వస్తుంటే బోనం ఎత్తుకున్నప్పుడు. కానీ ఏం చెప్పలే. నేను ఏమన్నా మర్చిపోయినానేమో అని నా దిగులు. కాకపోతే ఏది హెల్త్ లేకుండా చేసినాను, ఏ ఇబ్బంది లేకుండా అయితే చేసినా అనమాట. మతికునేటివి అడిగి తెలుసుకొని అన్నీ కావాల్సిన వల్ల తీసుకొని పోయి బాగా చేసుకొని పోయినా. బోనం ఇంటికాడే వండుకున్నాం కాబట్టి మనకు తొందరగా అయింది. మా ఊరు శివాలయం అనమాట. నాడూరులో పోతాం అనమాట. బొడ్రాయి పైన పోవాలి. అందుకని చెప్పేసి పద్ధతులు ఎట్టుంటే పల్లెటూరులోన అట్టనే నడుచుకోవాలన్నమాట. మా ఊరు ఉరుసు అన్నా కదా, ఈడైతే బొడ్రాయి ఉరుసు ఉంది కాబట్టి అంగళ్ళు కూడా దండిగా వచ్చినాయి. సోమవారమే ఉరుసు, మంగళవారము అమ్మవారిని చేసినాము. ఇంకా ఊర్లో వచ్చిన బంధువులు మంది దండిగా ఉన్నారనమాట. ఊర్లో పండగ ఉన్నందుకే బొడ్రాయి మీద టెంకాయ కొట్టుకొని బయలుదేరడమే. అప్పటికే 11:30 12 దగ్గర అవుతుంది. ఆమెకు వచ్చేసి ఇంకా రావు టైమే చేయించుకోవాలనుకుంది. రావు టైం అయిందనమాట. కొంతమంది బంధువులు ఆటికే వచ్చినారు. టెంపుల్ కాటికి కమ్మలపాట్లకి. మా ఇత్తోళ్ళు మా పిన్నోళ్ళు అందరూ ఆటికే వచ్చినారు. ఇంకా ఇంటికాడ ఉన్న వాళ్ళు అంటే మా ఆడపిల్లలు మేము అందరూ ఇటు నుంచి ఇట్లా పోతున్నాం అనమాట. ఇంకా ఊర్లో ఉరుస్తుంది కాబట్టి అటు ఇటుకి చెరుకులు. ఇది బస్ స్టాండ్ అనమాట మా ఊర్లో. అమ్మ బోనం అయితే బాగా పోతుంది. మందారం పువ్వు చూడు, ఇంటికాటి నుంచి నడిచి వచ్చిన చెక్కు చెదరకుండా కట్టే ఉంది. ఆడ పడిపోయలేదు. ఊక పైన చెక్కిచ్చినా కూడా
అంత బాగుంది. వీడియోలు తీస్తుంటే వీళ్ళు నవ్వుతున్నారు అనమాట. ఆడాడ బాగానే తీసినారు పిల్లలు. ఇదంతా తీయకపోతే గుర్తే ఉండదు కదా అసలుకి. తీసినందుకే మేలు. ఇవన్నీ మనం ఎప్పుడైనా చూసుకోవచ్చు. అన్నీ సెట్ చేసి పెట్టుకున్నామంటే మన బుద్ధి పుట్టినప్పుడల్లా చూసుకోవచ్చు. మనం ఇట్లా చేసుకున్నామని. మా వాళ్ళు అందరూ వచ్చిండ్రనమాట. బాగా చేసినాం అనుకున్నా నేనైతే. ఇదైతే ఊరు బయట లచ్చమ్మ గుడి. వీటికే లాస్ట్ అనమాట. ఈడ టెంకాయ కొట్టుకొని వాహనానికంటే ఆటోకో టెంకాయ కొట్టుకొని ఆటోలోన అన్ని పోటీలు అన్నీ పోతున్నాయి. ఇంకా కారు ఉంది కాబట్టి కారులో పంపిద్దాం బోనాన్ని అని నేనైతే కారు ఎక్కిన. ఇంకా అందరూ పెద్ద ఆటో పెట్టింటిమి. ఇంకా ఆటోలోనే వస్తున్నారనమాట. దగ్గరనే మా ఊరికి కమ్మలపాడు. మళ్ళీ నా వీడియో ఎలా ఉందో కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. కొత్త వాళ్ళు లైక్ చేయండి. ఖచ్చితంగా లాస్ట్ వరకు చూసింటే కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి. మా అమ్మవారిని చేసినది నెక్స్ట్ వీడియోలో మొత్తం పెడతా. మళ్ళీ గుడికాడ ఎట్ట చేసినాము భోజనాలు అన్నీ పెట్టేస్తా. ఖచ్చితంగా చూడండి. బాయ్. మళ్ళీ అందరికీ ధన్యవాదాలు.